వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలుగా అనువంశిక వైద్యం చేయడం జరిగింది. గురువుల ద్వారా సంకల్పించిన వైద్యం. నేను ఒక ఫార్మసీ రన్ చేస్తూ ఎన్నో రకాల చూర్ణాల మీద నేను ఒక 8 సంవత్సరాలుగా నేను పరిశోధన చేయడం జరిగింది. ఈ పరిశోధనలో భాగంగా ఈ యొక్క మనకి లంగ్స్ యొక్క కెపాసిటీ పెరగడానికి, లంగ్స్ హెల్తీగా ఉండడానికి ఒక కారపొడిని మనం తయారు చేయడం నేర్చుకుందాం. వెర్రి నువ్వులు. ఈ వెర్రి నువ్వులు ఇలా పట్టుకుంటే సిల్కీగా జారిపోతాయి. దీన్ని మనకి చాలామంది కరోనా టైంలో కూడా 5 డ్రాప్స్ ఎర్లీ మార్నింగ్ తీసుకునడం వలన బ్రెయిన్కి వెళ్ళవలసిన రక్త ప్రసరణ వెళ్ళి బ్రెయిన్కి సంబంధించిన, మెదడుకు సంబంధించిన సమస్యలు తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇది వెర్రి నువ్వులు అంటారు. ఇది ఎండుమిరపకాయలు. దీన్ని ఎండుమిరపకాయలు వేసుకుని జీలకర్ర ఇది ఒక 25 గ్రాములు యాడ్ చేసుకుని ధనియాలను యాడ్ చేసుకోవడం వలన దీనివల్ల వచ్చే మనకు వేడి చేయటం, ఆ తత్వాలన్నింటినీ తగ్గించి ఈజీగా అరిగేలాగా మనకు ఉపయోగపడుతుంది. ఈ గడ్డి నువ్వుల్ని మనకు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో బాగా మనకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా వెర్రి నువ్వులు మనకి ఆయుర్వేదం దుకాణాల్లోని మరియు సూపర్ మార్కెట్లోని, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్లో అయితే ఎర్రగడ్డ అలాంటి ప్రాంతాల్లో కూడా మనకి దొరుకుతుంది. నేను అక్కడి నుంచే గ్యాదర్ చేసి వచ్చాను. ఇది దయచేసి ఏంటంటే ఎవరికాలు తయారు చేసుకోండి. పొళ్ళు నా దగ్గర లేవు. ఇది మునగాకు పొడి ఇట్లాంటివి ఉంటాయి తప్ప ఈ వెర్రి నువ్వుల పొడి మీ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఈ గడ్డి నువ్వుల పొడిని ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రాకుండా, ఊపిరితిత్తుల్లో పెరిగిపోయిన కఫాన్ని బయటికి నెట్టడంలో బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఊపిరితిత్తులకు ఆక్సిజన్ బాగా అందేలాగా మనకి ఈ యొక్క వెర్రి నువ్వులు కారపొడి ఉపయోగపడుతుంది. మనం రోజు భోజనంలో సాయంత్రం మాటలు ఒక పూట మనం ఇది వెర్రి నువ్వుల పొడిని భోజనం ఫస్ట్ ముద్దలో తీసుకోవడం వలన మనకు చాలా రకాల రుగ్మతలు తగ్గుతాయి. దీంతోపాటు వెర్రి నువ్వుల్లో ఉన్న గుణం ఏంటంటే బ్రెయిన్కి వెళ్ళవలసిన రక్త ప్రసరణ సరిగ్గా వెళ్ళేలా చేసి బ్రెయిన్లో క్లాట్స్ రాకుండా ఉంటాయని నాకు నేర్పిన గురువు గారు అయినటువంటి రాములు గారు దీని యొక్క పొడిని నాకు చేయించి ఇవ్వడం జరిగింది. నేను ఆయన దగ్గర వైద్యం నేర్చుకున్నప్పుడు ఈ పొడిని చలికాలంలో బాగా వాడేవారు. వర్షాకాలం, చలికాలంలో ఈ వెర్రి నువ్వుల పొడిని వాడతారు. మనకు బయట టెంపరేచర్ బాగా చల్లబడినా కూడా మనకి అధికంగా చలి అవి రాకుండా ఉండి బాడీని సమోష్ణాల్లో మెయింటైన్ చేస్తుంది. ఈ యొక్క వెర్రి నువ్వులు మనకి ఈ యొక్క గ్రాండ్ బజార్లోని, మనకి సూపర్ మార్కెట్లోని, ప్లస్ ఈ ప్రాంతాల్లో మనకి వెర్రి నువ్వులు దొరుకుతాయి. దీన్ని వెర్రి నువ్వులు, గడ్డి నువ్వులు అని పిలుస్తారు. దీన్ని 200 గ్రాములు వేయించిన వెర్రి నువ్వులు ప్లస్ 4 ఎండుమిరపకాయలు, ఒక 25 గ్రాముల జీలకర్ర, ఒక 25 గ్రాముల ధనియాలు వేయించి పొడి చేసుకోవాలి. దీన్ని అన్నీ కలిపి మిక్సీ పట్టుకుని మనం దానికి రుచికి సరిపడినంత సైంధవ లవణం, రాక్ సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ యాడ్ చేసుకోవాలి. రాక్ సాల్ట్ అంటే పింక్ సాల్ట్ అంటారు. ఈ మధ్యన దీన్ని థైరాయిడ్ అటువంటి సమస్యలు రాకుండా ఈ పింక్ సాల్ట్ని వాడుతున్నారు. దాంతోపాటు మీ ఇంట్లో ఉంటే కళ్ళుప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకుని భోజనంలో పిల్లలకు కానీ ఎవరికి కానీ ఫస్ట్ ముద్ద కింద ఇవ్వటం వలన మనకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గడం నేను గమనించాను. ఇది నేను ఎవరైతే బ్రీతింగ్ సరిగ్గా తీసుకోరో వాళ్ళకి నేను ముందుగా ఈ పొడిని తయారు చేసుకోమని చెప్పి, దాంతోపాటు మనకి ద్రాక్షారిష్ట అని ఇలా కొన్ని రకాల ఆయుర్వేద మందులు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ఇది ఊపిరితిత్తులకి చాలా బలవర్ధకమైన ఆహారం. ఇది ఊపిరితిత్తుల్లో పెరిగిపోయిన వ్యర్థాలను బయటికి నెట్టడంలోని బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ వలన మనకి గట్లో మంచి ఫైబర్ కింద ఉపయోగపడి పొద్దున్న నేచర్ కాల్ శుభ్రపడటానికి కూడా ఇది సహకరిస్తుంది. ఈ విధంగా మనం చేయటం వలన మనకు దీర్ఘకాలికంగా వచ్చే బయట మనకు డస్ట్ వల్ల కానీ ఇది వల్ల కానీ ఊపిరితిత్తులు క్లీన్ కాక మనం చాలా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇది ఊపిరితిత్తులను క్లీన్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. నాతో పాటు ఉండే ఫ్రెండ్స్ చాలామంది ఇళ్లలో కూడా నేను ఈ వెర్రి నువ్వుల పొడిని గమనించాను. అది ఎప్పుడు కూడా దీర్ఘకాలికంగా చాలామంది కొన్ని సంవత్సరాల తరబడి ఈ వెర్రి నువ్వుల పొడిని వర్షాకాలం, చలికాలంలో బాగా వాడతారు. ఈ యొక్క దాన్ని మీరు గ్యాదర్ చేసుకుని, తయారు చేసుకుని మీ యొక్క ఊపిరితిత్తుల్ని ఆరోగ్యవంతంగా చేసుకుంటారని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.